అగ్ని పరీక్ష సెకండ్ డే ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఈ ఎపిసోడ్లో చరణ్ అనే అబ్బాయిని మీరు మొత్తం చూడకపోయినా ఈ అబ్బాయి కంటెంట్ మాత్రం చూడండి. కాసేపు నవ్వుకుంటారు, మన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఈ రోజుల్లో నవ్వుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. కానీ అగ్ని పరీక్షలో ఈ అబ్బాయి చేసిన కామెడీ కానీ, ఈ అబ్బాయి చేసిన మొత్తం ఓవరాల్ స్టేజ్ని అయితే మటుకు అబ్బాయి చేతుల్లో తీసుకొని బాగా హ్యాండిల్ చేశాడు. చూద్దాం. పేరు చరణ్, నిజామాబాద్ నుంచి వచ్చాడంట. శ్రీముఖిది కూడా నిజామాబాద్, మీది నిజామాబాద్, మాది నిజామాబాద్ అని చెప్పి కాసేపు డాన్స్ చేసుకున్నారు స్టేజ్ మీద. అండ్ ఈ అబ్బాయి ఏదో చెప్పాడండి, జాబ్ ఫుల్ టైం జాబ్ అయితే ఏదో చెప్పాడు. అండ్ పార్ట్ టైం జాబ్స్ మటుకు చాలా చెప్పాడు. అండ్ డాన్స్ నేర్పిస్తాడు, కింద వర్క్ చేస్తున్నాడు, న్యూస్ రీడర్ కింద వర్క్ చేస్తాడంటే, ఇంకేదో ఏదో కొన్ని ఎక్స్ట్రా చెప్పాడు. ఒక 4-5 అయితే చెప్పాడండి పార్ట్ టైం జాబ్స్. మళ్ళీ ఎన్ని ఎప్పుడు చేస్తాడో ఏమో మనకు తెలియదు. కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా ఈ అబ్బాయికి ఇంతకుముందు సోషల్ మీడియా లేదంట, అసలు ఇన్స్టాగ్రామ్ లేదంట. ఈ అగ్ని పరీక్ష ఆడిషన్స్ అప్పుడే క్రియేట్ చేసుకున్నాడు. నేను కూడా చూశాను. ఇంతకుముందు 3K ఉండింది, ఇప్పుడు 10Kకి వచ్చింది. బాగా క్లిక్ అయ్యాడు అనమాట. అండ్ అది ఆ అబ్బాయి టాలెంట్. అందులో మనం ఎవరిని తప్పబట్టేది. ఈ అబ్బాయి స్టేజ్ మీదకి రంగానే అబ్బాయి ఇచ్చిన ఇంట్రడక్షన్లో నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, బిగ్ బాస్ 10కి వెళ్ళి బిగ్ బాస్ 10 అనేది బెస్ట్ సీజన్ లాగా చేయాలి. అండ్ దాంట్లో నేను గొప్పగా, అంటే నేను నా జర్నీని గొప్పగా చేసుకోవాలి, అందరికీ ప్రూవ్ చేసుకోవాలన్న విధంగా చెప్పాడు. అండ్ బిగ్ బాస్ 10లో ప్రూవ్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ 11కి హోస్ట్గా చేయాలంట. మొత్తం శివాజీ గారికి అయితే ఎసరు పెట్టాడు, మొత్తం శివాజీ గారి హోస్ట్గా అయితే ఎసరు పెట్టాడు అనమాట. అదైతే చాలా ఫన్ అయింది. షాక్, అంటే జడ్జెస్ కూడా చాలా షాక్ అయ్యారు. ఎందుకు బిగ్ బాస్ బస్సుకి హోస్ట్గా ఎందుకు బయట చేయొచ్చు కదా అన్నప్పుడు, లేదు అంటే మారుతూ ఉండాలి కదా, బిగ్ బాస్ బజర్ కూడా హోస్ట్ కూడా మారుతూ ఉంటాడు కదా, ఆయన పర్మనెంట్ కాదు కదా అని చెప్పి రీజన్ కూడా ఇస్తాడు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళందరినీ నేను గమనించింది ఏంటంటే, వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్, అంటే బిందు మాధవి గారు కానీ, శ్రీముఖి కానీ, అండ్ అభిజిత్ గారు కానీ, నవదీప్ కానీ, వీళ్ళంతా సెలబ్రిటీస్ అన్న ఫీలింగ్ వీళ్ళు ఎక్కడ ఫీల్ అవ్వట్లేదు. వీళ్ళు నార్మల్ పీపుల్తో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే రేపు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర అతి మర్యాద అట్లా చేస్తూ ఉంటే గేమ్ అనేది దెబ్బతింటది. అందుకని నాకు ఇది బాగా అనిపిస్తుంది. వీళ్ళలో ఈ జనరేషన్, ఈ అగ్ని పరీక్షలు వచ్చే వాళ్ళందరిలో ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఏం ఎక్కడ తగ్గట్లేదు, ఏం భయపడట్లేదు, ఇచ్చి పడేస్తున్నారు. మొత్తం అక్కడ ఉండే జడ్జి కానీ, శ్రీముఖి కానీ, వీళ్ళందరి ఈ అబ్బాయి చిన్నప్పుడు, వీళ్ళంతా కెరీర్లో స్టార్ట్ చేసినప్పుడు ఈ అబ్బాయి చిన్నపిల్లాడు అంట. అది కూడా అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. మొత్తం అంటే ఎక్కడ హర్టింగ్ చేయకుండా, అంటే హర్ట్ అవ్వకుండా జడ్జెస్ కొంతమంది, అంటే బిందుమాధవ్ గారికి లేడీస్ని డిస్రెస్పెక్ట్ చేస్తే ఆమెకి ఇష్టం ఉండదు, అంటే మగవాళ్ళతో తక్కువ అంటే ఆమె నచ్చట్లేదు అనమాట. వెంటనే రెడ్ ఫ్లాగ్ ఇచ్చేస్తుంది. అలా కాకుండా ఎక్కడ హర్ట్ చేయకుండా ఈ అబ్బాయి ఒక అంటే రిలేషన్కి సంబంధించిన స్టోరీ కూడా చెప్పాడు అనమాట. ఈ అబ్బాయికి బ్రేకప్ అయిందంట. బ్రేకప్ స్టోరీ ఏంటంటే, ఈయన టైం పంక్చువాలిటీ ఈ అబ్బాయికి ఉందంట, ఆ అమ్మాయికి అది లేదంట. రోజు ఈ అబ్బాయి ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తామంటే ఆ అమ్మాయి 10కి, అంటే వాళ్ళ ఇంట్లో అనమాట. అది సెట్ కాలేదు, అందుకే వదిలేసాను అని చెప్తాడు అనమాట. బిందుమాధవి ఉండి తనే ఫ్రీడమ్ తనకి ఇవ్వాలి కదా, అంటే అందుకే కదా వదిలేసాను అని చెప్తాడు. మాటలు నేర్చిన పిల్లడు అని అనొచ్చు, ఎందుకంటే అందరినీ మాటలతోనే బుట్టలో వేశాడు. శివాజీ గారి ప్లేస్లో కూర్చొని హోస్టింగ్ చేయాలనుకున్నావు కదా, ఫస్ట్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయని చెప్పి నలుగురు ఒక్కొక్కరు 1 by 1 ఇంటర్వ్యూ చేసి బాగానే చేశాడు. ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ అంటే షై ఫీల్ అవ్వలేదు, బాగా చేశాడు అనమాట. లాస్ట్ లో అందరూ రౌండ్ అప్ చేస్తారనమాట. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మాతోనే ఇన్ని అని చెప్పి రౌండ్ అప్ చేసి, ఇప్పుడు నిన్ను రిజెక్ట్ చేస్తే ఏం చేస్తావు అంటే ఆహార దీక్ష చేస్తాను అన్నాడు. మామూలుగా నిరాహార దీక్ష అంటారు కదా, కాదు ఆహార దీక్ష, అంటే తింటూ రిజెక్ట్ అయ్యాను అని బాధపడతా ఉంటాడు, ఆలోచించుకుంటాడు అనమాట. అలా చెప్పాడు, ఆ వేలో చెప్పాడు. ఫన్ కానీ, టైమింగ్ కానీ, మొత్తం ఓవరాల్ మాటలు కానీ మొత్తం చాలా బాగుంది. అండ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి, అది కూడా పెట్టారనమాట. మొత్తంలో గెలిచాడు, 3 flags అనేది గెలుచుకున్నాడు. సుమ, అమ్మాయి పేరు సుమ, సిద్దిపేట నుంచి వచ్చిందంట. చూడడానికి చాలా క్యూట్గా ఉంది. అండ్ పోయిన సీజన్లో ప్రియా ఎలా ఉందో ఈ సీజన్లో ఈ అమ్మాయి ఎలా ఉందనమాట. నాకు ఫస్ట్ నిన్న ఎపిసోడ్లో జాన్సన్ అమ్మాయి బిగ్ బాస్కి గ్యారంటీ అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్లో ఈ సుమ అనే అమ్మాయి అండ్ ఈ అబ్బాయి పేరు చరణ్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్లో అడుగు పెడతారని అనిపిస్తుంది. సిద్దిపేట నుంచి వచ్చింది, అంటే ఆ సెలబ్రిటీస్ చూడడం ఫస్ట్ టైం అని చెప్పి అందరు కాడికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్గి ఇచ్చింది అనమాట. అండ్ అభిజిత్ గారి కాడికి వెళ్ళి హగ్గిపోతుంటే ఆయన నమస్కారం పెడతాడు అనమాట. నిన్న ఎపిసోడ్లో మటుకు శాలిని అనే అమ్మాయికి మటుకు చాలా కొంచెం అంటే క్లోజ్గానే ఉన్నాడు. నాకేం అంటే నార్మల్గా ఒక జడ్జి, అంటే అమ్మాయి అభిజిత్ని ఇష్టపడుతున్న వేళ ఆయన కూడా అట్లాగా గ్రాటిట్యూడ్గా ఉన్నాడు అనమాట. అది ఈ అమ్మాయి దగ్గర ఎందుకు మళ్ళీ నమస్కారం పెట్టడం అనేది కొంచెం ఎక్కువ అనిపించింది, నచ్చలేదు అక్కడ. ఏందో అమ్మాయి చాలా స్టడీస్ గురించి చెప్పింది, చాలా చేసిందంట, అంటే బీటెక్ చేసిందంట, తర్వాత పోలీస్ జాబ్కి సెలెక్ట్ అయిందంట, అదే రిజెక్ట్ చేసిందంట, మళ్ళీ ఇంకేదో చెప్పిందబ్బా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐటీ జాబ్ చేస్తుందంట, అది కూడా శాలరీ, అంటే అమ్మాయికి మనీ అవసరం కాబట్టి చేస్తుందంట. అంటే ఏదైనా దీనికి మించి నాకు చేయాలనిపిస్తుంది, అంటే ఒక జాబ్ చేసేటప్పుడు దీనికి మించి ఏమన్నా చేయాలనిపిస్తుంది అని చెప్పి అవి క్విట్ చేస్తుందంట. అలా ఉంది అమ్మాయి
పర్సనాలిటీ. శ్రీముఖి అడగద్దు అనమాట, నువ్వు ఫామ్లో నీవు బాత్రూమ్స్కి అడగడం ఇష్టం లేదు అని రాసావు అని చెప్పి అడగద్దు. ఎందుకు అంటే నాకు ఇష్టం లేదు, నాకు కొంచెం ఓసిడీ ప్రాబ్లం ఉంది అని చెప్పి అది కామన్లేండి. ఇప్పుడు ఈ జనరేషన్లో బాత్రూమ్స్ ఎవరు అంటే ఉంటే మదర్స్ చూసుకుంటారు, లేకపోతే మేడ్ వాళ్ళు పెట్టుకొని చేయించుకుంటారు. ఈ జనరేషన్ పిల్లలు ఆ పనులు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? అందుకని అమ్మాయి కూడా అదే చెప్పింది, అదేం కరెక్టే, దాంట్లో ఏం తప్పలేదు. అండ్ మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తే ఎలా చేస్తావు అన్నప్పుడు చేస్తాను, అది నాకు టాస్క్ అంటే అక్కడ చేయాలి కాబట్టి చేస్తానని చెప్పి అమ్మాయి ఓపెన్గానే చెప్పింది. ఇప్పుడు ఇక్కడ నీకు ఒక టాస్క్ ఇస్తాము, ఆవు పేడతో అందులో కాయిన్స్ ఉంటాయి, అవి తీయాలి అని చెప్పి చెప్తారనమాట. నాకైతే ఎంతసేపు నవ్వుకున్నాను. అంటే ఈ అమ్మాయి మంచిగా పద్ధతిగా లంగావోని వేసుకొని మంచిగా, చాలా బాగుంది అమ్మాయి, చూడడానికి ముచ్చటిగా ఉంది, మహాలక్ష్మి లాగుంది నిజంగానే. ఆ అమ్మాయి అలా రెడీ అయ్యి ఆ పేడ పిసికిస్తుంటే నవ్వుకోలేక సచిన. అంటే అదేం తప్పని కాదు, ఈ జనరేషన్ పిల్లకాయలు పేడ ఎక్కడ ముడుతున్నారండి, అంత అవసరం ఏమొస్తుంది వాళ్ళకి? అప్పుడెప్పుడో పేడ పిసికి మనం ఇంటి ముందర చల్లి ముగ్గు పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు చేయాలి? అదనమాట అమ్మాయి చేత అయితే మొత్తానికి ఆడించారు. అంటే అగ్ని పరీక్ష అంటే అలాగే ఉంటుందండి, వాళ్ళకి ఇష్టం లేని ఫామ్లో ఏవైతే చేస్తారో వాటికి ఆపోజిట్గానే ఇస్తారు, వాళ్ళకి అన్ని తెలిసే రాస్తారు. కాకపోతే రాసినా కూడా వాళ్ళు ఇక్కడ వచ్చే ప్రశ్నలు, జడ్జెస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేయలేరు కదా, కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. వాళ్ళు రాస్తారు, తన దగ్గర రిలేటెడ్గా ఏమైనా అడుగుతారేమో అనుకుంటారు, కానీ అవి చేయిస్తారా చేయించరా అదంతా వీళ్ళు స్క్రిప్ట్, టీం వాళ్ళ స్క్రిప్ట్, వాళ్ళ కంటెస్టెంట్స్కి అలాంటి ఐడియా ఉండదు కదా వాళ్ళకి. ఆమాన్ మజూద్ అని నల్గొండ నుంచి వచ్చాడంట. ఆ అబ్బాయికి యాక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ అంట. అంటే దానికి విధాలు కూడా అబ్బాయి చాలా బాగున్నాడు లేండి, చూడడానికి బాగున్నాడు. అండ్ కొంచెం మరీ అంత రూట్ క్యారెక్టర్ అని నాకు అనిపించలేదు, చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాడు, కొంచెం ఇన్నోసెన్సీ ఉంది. అంటే అందరూ ఒకేలాగా ఉంటే ఏం బాగుంటుంది బిగ్ బాస్, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటే బాగుంటుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో కూడా ఒక్కొక్కరు ఒక రకంగా పర్సనాలిటీ ఉన్నారు. అలాగే ఈ అబ్బాయి కూడా కొంచెం సాఫ్ట్గా ఉన్నాడు. యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఒక టాస్క్ ఇచ్చారు యాక్టింగ్ చేయమని, ఎరగ తీసాడు. ఏం అంటే సూపర్గా 80% బాగా చేశాడు. ఎమోషన్ నుంచి విలనిజంకి షిఫ్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి క్యారెక్టర్ అనేది వేరియేషన్ అనేది చాలా బాగా చేశాడు. అబ్బాయి డైలాగ్స్ చెప్పుకొని, అబ్బాయి డైలాగ్స్ గుర్తుపెట్టుకొని అక్కడే సీన్ క్రియేట్ చేసుకొని చేయడం అనేది మామూలు విషయం కాదు. ఫేస్లో ఎలాంటి షై ఫీలింగ్ లేదు, చాలా కాన్ఫిడెంట్గా చేశాడు, బాగా చేశాడు. ఈ అబ్బాయికి ఒక పేపర్ మీద ఒక టీషర్ట్ బొమ్మ గీసి ఆ టీషర్ట్ మధ్యలో హోల్ అని ఉంది అని చెప్పి రౌండ్ చేసి ఎన్ని హోల్స్ ఉన్నాయి అంటే ఆ హోల్తో కూడా మొత్తం టీషర్ట్కి ఎన్ని హోల్స్ ఉంటాయని చెప్పి క్వశ్చన్ అడిగారు అనమాట. ఈజీయే. ఆ అబ్బాయి అంటే వెనక సైడ్ కూడా హోల్, అదొక హోల్ కూడా లెక్క వస్తుంది అని చెప్పి అది మర్చిపోయి 5 అని చెప్తాడు, మామూలుగా 6 కదా ఉంటాయి. అది అలా చాలా ఫన్. అంటే అబ్బాయికి చెప్పలేకపోయినా కూడా ఆ అబ్బాయి ఇన్నోసెన్స్ని అండ్ జడ్జెస్ చేసే ఆ కౌంటర్స్కి ఫన్ అనేది బాగా జనరేట్ అయింది అక్కడ. నాకు ఈ ఎపిసోడ్లో షాకింగ్ అనిపించింది, ఆర్సీకే అనే అబ్బాయి ఎంతమందికి తెలుసో ఏమో కానీ నేను ఈ మధ్య ఒక 3 months నుంచి ర్యాండమ్గా తగిలాడు అనమాట, చూసాను అనమాట. అంటే కొన్ని విచిత్రమైన వీడియోలు తీసుకుని దాని మీద రోస్టింగ్ చేస్తుంటాడు, బాగానే ఫన్ జనరేట్ అవుద్ది. కానీ ఇదే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ అబ్బాయికి స్క్రీన్ స్పేసే లేదు, అసలు ఆ అబ్బాయి బయట చెప్పే వర్షన్ ఒకలాగుందనమాట, మొత్తం కట్ చేసేసరికి ఏం చూపించలేదు. అది కాక అబ్బాయి డ్రెస్సింగ్ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా లేదనిపించింది, కొంచెం ఫేస్లో కాన్ఫిడెన్స్ కూడా లేదనిపించింది, అంటే చూపించిన కొంచెం కంటెంట్లో. కానీ బయట మటుకు చాలా ఫన్ జనరేట్ చేస్తారు, భలే బాగా ఫ్యాన్ బేస్ ఉంది అబ్బాయికి కూడా, బాగా మంచి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఏమైంది అక్కడికి వెళ్తే, స్టేజ్ మీదకి వెళ్తే అది కూడా లక్ కూడా ఫేవర్ చేయాలి, అది ఫేవర్ చేసినట్లేదు. అంటే ఇంకా కొంతమంది బాగానే వచ్చారు, కాకపోతే నాకు హైలైట్గా అనిపించింది వీళ్ళకి ఫన్ జనరేట్ అయింది స్టేజ్ మీద, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అనిపించింది వీళ్ళది, అది వీడియోలో చెప్పాను అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ.